శ్రీకృష్ణుడు చెప్పిన అన్నదమ్ముల ధర్మం. యమునా నది తీరం. సాయంత్రం వేళ మృదువైన గాలికి వృక్షాలు మెల్లగా ఊగుతున్నాయి. కృష్ణుడు శాంతంగా ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. చుట్టూ భక్తులు, గోపికలు, యువకులు, అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న: అన్నదమ్ములు ఎలా ఉండాలి? ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని ప్రశ్న. కృష్ణుడు మృదువుగా నవ్వి ఇలా పలికాడు: అన్నదమ్ముల బంధం అంటే అన్నదమ్ముల మధ్య రక్తంతో కాదు, ఉదయంతో నిలవాలి. శ్రీకృష్ణుడు బలరాముడిని చూసి ఇలా చెప్పాడు: బలరాముడు నాకు అన్న, కానీ ఆయన బలం నాకు రక్ష. నా ప్రేమ ఆయనకు ఒక విశ్రాంతి. మేమిద్దరం ఒకరిని ఒకరు మించి పోటీ పడలేదు, ఒకరిని ఒకరం ఎక్కడ తగ్గించుకోలేదు. అన్నదమ్ముల మధ్య ఉండాల్సినవి గౌరవం, వయస్సు సంబంధం లేకుండా సహనం, తప్పు జరిగిన వెంటనే విడిపోకుండా ఆత్మీయత, అవసరంలో ముందుగా నిలబడటం, సత్యం వెనుక మాటలు కాదు, ముఖాముఖి మాటలు. అన్నదమ్ములు అంటే ఒకరికి ఒకరు అద్దంలా ఉండాలి, తప్పులు చూపించాలి కానీ ప్రేమతో. అన్నదమ్ములు ఎలా ఉండకూడదు? కృష్ణుడు కొంచెం గంభీరంగా మారి ఇలా అన్నాడు: అహంకారం అన్నదమ్ముల మధ్య ప్రవేశిస్తే ప్రేమ మౌనంగా వెళ్ళిపోతుంది. ఎలా ఉండకూడదంటే ఆస్తుల కోసం శత్రువులా మారడం, చిన్న అపార్థాలను పెద్ద ద్వేషాలుగా పెంచుకోవడం, ఇతరుల మాటలకు బలై బంధాన్ని విరిచేయడం, నేనే గొప్ప అనే భావంతో అన్నను లేదా తమ్ముడిని చిన్న చూపు చూడటం. అన్నదమ్ముల మధ్య పోటీ ఉండొచ్చు కానీ ద్వేషం ఉండకూడదు. భక్తులకు కృష్ణుడు ఇచ్చిన ఉదయ సందేశం. ఈ కలియుగంలో అన్నదమ్ములు విడిపోతే కుటుంబమే కాదు, ధర్మం కూడా బలహీనపడుతుంది. మీ అన్న మీకు దేవుడు ఇచ్చిన రక్ష, మీ తమ్ముడు మీకు దేవుడిచ్చిన బాధ్యత. శ్రీకృష్ణుడు చివరిగా ఇలా మాట్లాడాడు: ఇల్లు నిలబడాలంటే గోడలు కావాలి, కుటుంబం నిలబడాలంటే అన్నదమ్ముల అనుబంధం కావాలి. భక్తుల కన్నులలో కన్నీళ్లు ఆగట్లేదు, ఉదయాల్లో ప్రశాంతత. అన్నదమ్ముల విలువను గుర్తించిన క్షణం అది. చివరిగా అన్నదమ్ముల అనుబంధం సంపద కాదు, సంపదలన్నిటికీ అది ఒక మూలధనం.